Hi, welcome to Ramna's English Academy. Today we are learning the importance and the usage of which and that as relative pronouns. మనకి తెలుసు we have 5 relative pronouns: who, whom, whose, which, what. హూని, హూమ్ని, హూజ్నేమో పర్సన్స్ కోసం ఉపయోగిస్తాం, విచ్నేమో థింగ్ కోసం ఉపయోగిస్తాం. సాధారణంగా రిలేటివ్ ప్రొనౌన్స్ విచ్ వర్సెస్ దట్. సాధారణంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం విచ్ని ప్లేస్లోనేమో దట్ను ఉపయోగిస్తాడు, దట్ ప్లేస్లో విచ్ని ఉపయోగిస్తాడు. ఈ రెండు కూడా థింగ్స్ని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి రిలేటివ్ ప్రొనౌన్ అంటే అర్థమంటే చూడమ్మా, ఐ సా ఏ మూవీ yesterday. It was directed by S.S. Rajamouli. I saw a movie yesterday. It was directed by S.S. Rajamouli. ఇదొక వెర్బు. వెర్బుతో ఉన్న భాగాన్ని ఏమంటాం అంటే క్లాస్. ఇదొక వెర్బుతో ఉన్న భాగాన్ని క్లాస్. ఈ రెండు క్లాజులను ఉపయోగించి సింగిల్ సెంటెన్స్లో మార్చాల్సి వచ్చినప్పుడు ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. వెన్ ఎవర్ యూర్ ఆస్క్డ్ టు జాయిన్ టూ క్లాజెస్, దేర్ వి షుడ్ యూజ్ ఏ కంజంక్షన్. హియర్ రిలేటివ్ ప్రొనౌన్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ సెంటెన్సెస్. దేనికోసం చెప్తున్నామమ్మా? ఐ సా ఏ మూవీ ఎస్టర్డే, ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై. దేనికోసం చెప్తున్నాం? ఏది రాజమౌళి చేత డైరెక్ట్ చేయబడ్డది? మూవీ. ఆ రెండోసారి మూవీ కోసం చెప్తున్నాం కాబట్టి దాని బదులుగా మనం ఎవరు వాడడం? ప్రొనౌన్ ఉపయోగించి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే కంబైన్ చేయమన్నప్పుడు థింగ్స్ కోసం చెప్పినప్పుడు వెన్ ఎవర్ యూ వాంట్ టు రిఫర్ థింగ్స్ చెప్పినప్పుడు మనం ఎవరిని ఉపయోగించాలంటే విచ్ని ఉపయోగించాలి సాధారణంగా. ఇప్పుడు ఎలా రాస్తామంటే ఐ సా ఏ మూవీ ఎస్టర్డే which was directed by S.S. Rajamouli. నేను నిన్న ఒక సినిమా చూసాను. అది చూసిన సినిమా ఏదంటే రాజమౌళి గారి చేత డైరెక్ట్ చేయబడ్డది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రెండు క్లాజులు కలపడానికి విచ్ని మనం కంజంక్షన్గా వాడు. సాధారణంగా థింగ్స్ని మనం కంబైన్ చేయడం కోసం విచ్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ మీద ఇంతకుముందు ఉన్నటువంటి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనగా మీరు గుర్తుపెట్టుకోవాలా. 8th క్లాస్ని ఏమంటామంటే బ్రిడ్జ్ కోర్స్ అంటారు. ఏ స్టూడెంట్కైనా సరే 7th వరకు కూడా అది ఏమో బేసిక్స్ లెవెల్కి వస్తుంది, ప్రైమరీ స్టేజ్కి వస్తుంది. 8th నుంచి పైకి వెళ్ళేటట్టుగా అడ్వాన్స్డ్ అవుతాయి. కాబట్టి ఆ బేసిక్కి అడ్వాన్స్కి మధ్యలో కంబైన్ చేసేది 8th క్లాస్. అందుకే NAS సర్వే అనేటువంటిది, NAS నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ క్లాసుల కంటే 3rd, 5th, 8th. మీరు కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ రావాలంటే 8th క్లాసులో ఉన్నటువంటి అది ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, PS కావచ్చు, NS కావచ్చు, సోషల్ కావచ్చు, సోషల్లో ఉన్న హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా బాగా గ్రిప్ సంపాదిస్తే 80% మీకు వచ్చినట్టే. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు, పాత టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్ థింగ్స్ కోసం చెప్పి ఇచ్చిన వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి చూడమ్మా, ఇది చాలా సందర్భాలు ఇచ్చాడు. దిస్ is the best book which I have ever read. This is the best book which I have ever read. ఇక్కడ దేనికోసం చెప్తుంది? బుక్ కదా. బుక్ అంటే ఎవరమ్మా? థింగ్. బుక్ అంటే ఎవరు? థింగ్, నౌను.
మరి థింగ్స్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ని వాడతాం అందుకే ఇక్కడ విచ్ వచ్చింది. కానీ ఎగ్జామినేషన్లో ఈ విచ్ ఆప్షన్ తప్పు, ఎర్రర్ లొకేషన్లో ఉపయోగిస్తూ ఉంటాడు విచ్ తప్పు. యాక్చువల్గా థింగ్స్ని చెప్పడానికి ఈ విచ్నే వాడాలి. కానీ వర్సెస్ దట్ యాక్చువల్గా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సపోజ్ నేను చూపించి దిస్ ఈజ్ ఏ పెన్ అంటాను, నేను నాకు దగ్గరగా ఉంది, మీకు దూరంగా ఉంది కాబట్టి మీరు ఏమంటే దట్ ఈజ్ ఏ పెన్. యాక్చువల్గా దట్ పేరు ఏం పేరు అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, బట్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ సందర్భంలో విచ్ బదులుగా మీరు ఎవరిని వాడాలంటే దట్ అని వాడాలా, విచ్ ప్లేస్లో దట్ వాడాలి. ఎందువల్లంటే సెంటెన్స్లో కనుక సమ్ వర్డ్స్ అంటే కొన్ని పదాలు ఉంటాయి, ఎవరు కానీ, లిటిల్ కానీ, ఎవరు కానీ, లిటిల్ కానీ, మచ్ కానీ, ఆల్ కానీ, సంబడి కానీ, సంథింగ్ కానీ, ఎనీథింగ్ కానీ, ఇటువంటి పదాలు కనుక వచ్చి మళ్ళీ గమనించాలా, ఎవరు కానీ, ఆల్ కానీ, మచ్ కానీ, లిటిల్ కానీ, ఎనీథింగ్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, నథింగ్ కానీ, ఈ మాటలు కనుక సెంటెన్స్లో ఉన్నట్టయితే తప్పకుండా మనం విచ్ బదులుగా మీరు ఎవరిని వాడాలంటే దట్ని వాడాలి. విచ్ బదులుగా మీరు ఎవరిని వాడాలి, దట్ని వాడాలి. అందువల్ల ఈ సెంటెన్స్ ఇక్కడ రాంగ్. ఇక్కడ చూడండి అమ్మా, ఐ సా ఏ మూవీ ఎస్టర్డే విచ్ వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. ఎందుకు కరెక్ట్ ఏంటంటే సెంటెన్స్లో ఇవి లేవు. ఇదిగమ్మా, ఆల్ కానీ, ఎవరు కానీ, మచ్ కానీ, లిటిల్ కానీ, సంథింగ్ కానీ, నథింగ్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, ఈ మాటలు గనక, ఈ పదాలు గనక మనకి సెంటెన్స్లో కనిపించినట్లయితే మీరు దట్టు ఉపయోగించాలా విచ్ బదులుగా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం కన్ఫ్యూజ్ ఇలాగే చాలాసార్లు ఇచ్చా. ఎందుకంటే మనం ఏమనుకుంటే బుక్ థింగ్ కదా, థింగ్కి ఎవరు ఉపయోగించాలో విచ్ని వాడాలి. పర్సన్స్కి ఎవరిని వాడతామంటే పర్సన్స్కి అయితేనేమో రిలేటివ్ ప్రొనౌన్లో పర్సన్స్కి ఏమో హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ వాడతాం. పర్సన్స్కి అయితే మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ తెలుసు, దేర్ ఆర్ 5 రిలేటివ్, హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. పర్సన్స్కి అయితే హూ, హూమ్, హూజ్ వాడతాం, థింగ్స్కి అయితే విచ్ వాడతాం. కరెక్టే. 99% కేసెస్లో ఈ పదాలు కనుక లేకపోతే వెన్ ఎవర్ యూర్ ఆస్క్ టు జాయిన్ 2 క్లాసెస్ దేర్ వీ షుడ్ యూజ్ విచ్, దేర్ ఈజ్ నో డౌట్. కానీ సెంటెన్స్లో కనుక ఈ పదాలు కానీ ఏమో ఆల్ కానీ, ఎవరి కానీ, మచ్ కానీ, లిటిల్ కానీ, సంథింగ్ కానీ, నథింగ్ కానీ, ఎవ్రీథింగ్ కనుక ఉన్నట్లయితే మీరు దట్ని రిలేటివ్ ప్రొనౌన్గా ఉపయోగించాలా. చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాం చూడండి అమ్మా, కొన్ని ఎగ్జాంపుల్ చూడమ్మా. ఐ హ్యావ్ లిటిల్ హోప్ దట్ వీ కుడ్ విన్ ద మ్యాచ్. ఐ హ్యావ్ లిటిల్ హోప్ ఇందా చెప్పుకున్నాం. ఆల్ కానీ, లిటిల్ కానీ, మచ్ కానీ, ఎవరు కానీ, ఎవ్రీథింగ్ కానీ, నథింగ్ కానీ, ఈ మాటలు కనుక ఉంటే తప్పకుండా మీరు దట్ని ఉపయోగించాలా. తర్వాత చూడమ్మా, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఇదిగో దట్ ఎందుకు ఉన్నాయి కూడా రిలేషన్. ఇదిగో హ్యావ్, ఇది వెర్బుతో ఉన్న దాన్ని ఏమంటాం అంటే క్లాస్. ఇదిగో కుడ్, ఇదొక క్లాస్. ఈ 2 క్లాసుల్ని కలపడానికి దట్ హియర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కంజంక్షన్. నవ్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేషన్ చూపించింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ యాక్షన్ చేసింది కానీ రిలేషన్ చూపించింది. ఏ విధంగా రిలేషన్ చూపించింది? దట్తో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటాం, కంజంక్షన్ ఉన్న భాగాన్ని ఏమంటాం అంటే సబార్డినేట్ క్లాజ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. అవి తర్వాత చూద్దాం. డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ ఆ పార్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడమ్మా, ఈజ్ వెర్బ్ ఇది, ఎండ్స్ వెర్బ్ ఇది. ఈ 2 వెర్బులను కలపడం దట్ని ఏం చేసాం, కంజంక్షన్కి ఉపయోగించాం. దట్ని ఏం కంజంక్షన్కి చూడమ్మా. తర్వాత 3వది, దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ దట్ ఐ హ్యావ్ ఎవర్ దట్ I have ever seen. ఇదిగోనా, ఇదిగో అమ్మా, ఎవరు ఉంది కాబట్టి ఎవరు వచ్చారు, దట్ వచ్చింది.
ఇంకోటి ఐ యామ్ మచ్ రిలీవ్డ్ దట్ దే ఆర్ సేఫ్. చూడమ్మా, మచ్ వచ్చింది కాబట్టి మనం ఏమన్నాం దట్. కాదు చూడండి, ఇక్కడ ఈజ్ వెర్బ్ ఇది, హ్యావ్ వెర్బ్ ఇది. ఈ రెండు వెర్బులు కలపడానికి దట్ని ఏమవాడాం మనం? కంజంక్షన్గా వాడాం. ఐ యామ్ వెర్బ్, ఆర్ వెర్బ్. whenever we use two verbs means verb అంటే అర్థం ఏంటమ్మా? క్లాస్. వెర్బ్ అంటే అర్థం ఏంటంటే క్లాస్. వెర్బ్ అంటే అర్థం ఏంటంటే క్లాస్. ఎప్పుడైతే సెంటెన్స్లో ఫుల్ స్టాప్తో మూసినటువంటి భాగంలో కనుక, సెంటెన్స్లో ఫుల్ స్టాప్తో మూసిన భాగంలో కనుక రెండు క్లాజులు కనుక ఉంటే ఈ రెండింటిని కలపడానికి మనం ఏమి ఉపయోగించాలంటే కంజంక్షన్ ఏమి ఉపయోగించామండి? కంజంక్షన్ దట్ని ఉపయోగించాం. గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన థింగ్స్ కోసం చెప్పినప్పుడు ఆల్ కానీ ఎవరు కానీ మచ్ కానీ, ఆల్ కానీ, ఎవరు కానీ, మచ్ కానీ, లిటిల్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, నథింగ్ కానీ, ఇటువంటి మాటలు కనుక ఉంటే మీరు ఎవరిని వాడాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ విచ్. మనం ఎవరిని వాడాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ ఎవరిని వాడాలంటే దట్ని వాడాలా. దట్ ఈజ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ విచ్ అండ్ దట్ యాజ్ రిలేటివ్ ప్రొనౌన్. మళ్ళీ చెప్తున్నా, రిలేషన్ చూపించడానికి, థింగ్స్ మధ్య రిలేషన్ చూపించడానికి మనం ఎవరు వాడుతున్నాం? విచ్ని వాడుతున్నాం. 100% కేసు, దర్ ఈజ్ నో డౌట్. కానీ వాక్యంలో కనుక సమ్ వర్డ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి. ఆల్ కానీ, ఎవరు కానీ, మచ్ కానీ, లిటిల్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, నథింగ్ కానీ, ఇటువంటి మాటలు కానీ కనపడినట్లయితే విచ్ బదులుగా మీరు ఎవరిని వాడాలంటే దట్ని వాడు. యూ హ్యావ్ టు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కీవర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఉన్న కీవర్డ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడే మనం సక్సెస్గా అవుతాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ గ్యారంటీగా వస్తుంది. టెక్స్ట్ బుక్లో దిస్ ఈజ్ మా సొంత మాటలు కాదు, దిస్ ఈజ్ టెక్స్చువల్ ఎక్సర్సైజ్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని మంచి మార్క్స్ సంపాదించి ఉద్యోగం సంపాదించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.